కాల శంకరుని కళ్ళ కోరి చూసేరా ఏడేడు వేళల్లో అది 7 విచ్చల్లుడు పంచల్ల పార్వతి వచ్చి భర్తలో కాల శంకరుని కళ్ళ చూసింది అవలాగా ఇప్పటికే అప్పటికే ఎటువంటి భర్తాన్ని ఎక్కియరాదు గుడ్డోడు ఒకడాలి గుడికియరాదు ముసలోడు ఒకడాలి కోర్టు రాదు మరి పక్కోడు ఒకడాలి బర్రా చేయరాదు అది గుట్టోడు ఒకడాలి వాళ్ళ పాలు చేయరాదు ఇక పట్టుకున్నాడు ఒకడాలి కోర్టు రాదు భర్తలు కాదన్నాది మండల మండలి కాదన్నాది పొద్దున్న పోతాయి మంచారి నల్లరి కోరుకోవాలి నల్లరి కుండి కాలం గుడ్డ ఆడదని పుట్టివ తార వ్యక్తి మరి 6 విధములు సేవ అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శేవేషు రమ్మ రూపేష లక్ష్మి దరిద్రియమైన పూదేవన ఎంతో ఆడల కంతో కూడా సంసారం పేరు కీర్తిగా 10 కాలాల లోకం మీద పెళ్ళా నిలిచిపెట్టి ఏ భర్త 1 రోజు 2 రోజులు పాయగా 15 రోజులు అవగానికి పోతే 10 సార్లు చెలువట్టి ఫోన్ చేసే మొగల్లో భర్తలో కాల శంకరు 17 ఏళ్ళ ఇల్లు లేదు పెళ్ళం లేదు పిల్లలు లేదు ఇవాళ కొండలే ఉంటాడు కొండల్లో తింటాడు బండల్లో వంటాడు కాళ్ళలో తిరుగుతాడు కాటాలలో వంటాడు నా భర్త లోకాల శంకరుడు నా భర్త లోకాల శంకరుడు రాగా వచ్చిండు నేను దూరం చేతులు మళ్ళీ పుట్టాకులో జాకు జవాది పట్టుకోవాలి రాగండి ముసలాడు అమ్మ పార్వదేవి నీలగల్ల బిడ్డ మేడి బంగారం దక్షకుడు గల్ల బిడ్డ దేగల్ల పార్వతి మరి రాగండి ముసలాడు రమ్మ పార్వతీదేవి నాకు భర్త ఇచ్చిన భాగ్యం లేదు నన్ను యాచేయంగానే నేను తలవంగని నా భర్త వచ్చింది కాబట్టి నా మీద ప్రేమ నా భర్త మీద ప్రభలు లేకుండా అనుకోని చెబుతోడు ఉతికాలు పట్టుకొని చేతని వాళ్ళు బుక్కాకు జాకు జవాదు పట్టుకొని భర్తల మీదకి ఎట్లా వెళ్ళి వస్తున్నది బాల జై జయ